ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. 'ఆర్ఆర్ఆర్' మూవీతో స్టార్ట్ అయిన 'ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్' ఫ్యాన్ వార్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వదలలేదు. అప్పుడు బెస్ట్ యాక్టర్ ఎవరు? మెయిన్ హీరో ఎవరు? అని ఫ్యాన్ వార్స్ పీక్స్‌కి వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అయింది. ఒక సైడ్ ఏమో 'రామ్ చరణ్' 'పెద్ది' ట్రైలర్. ఇంకో సైడ్ 'ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్'. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ట్రైలర్‌ని గ్లింప్స్‌తో కంపేర్ చేస్తున్నారు. అసల ఒక ఫుల్ ట్రైలర్‌కి జస్ట్ ఒక గ్లింప్స్‌కి కంపారిజన్ ఎలా చేస్తారు బ్రో? అదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాటెస్ట్ డిస్కషన్ అంటే అది ఇదే. ఒకసారి ఈ ఫ్యాన్ వార్స్ అన్నీ పక్కన పెట్టి టెక్నికల్‌గా చూస్తే ఈ రెండిట్లో యాక్చువల్‌గా ఏది బెటర్ ఇప్పుడు చూద్దాం. కొన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి. హీరో లుక్, బీజీఎం, వరల్డ్ బిల్డింగ్, విజువల్స్, ఇంపాక్ట్ షాట్స్, మాస్ ఎలివేషన్స్ అన్ని యాస్పెక్ట్స్‌ని అన్‌బయాస్డ్‌గా కంపేర్ చేసి ఫైనల్‌గా విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం ఈరోజు. సో లేట్ ఎందుకు వీడియోని ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మావా. లెట్స్ స్టార్ట్ ద అనాలిసిస్. ఫస్ట్ యాస్పెక్ట్ హీరో లుక్. ముందుగా 'పెద్ది' గురించి మాట్లాడుకుంటే 'రామ్ చరణ్' లుక్ చాలా అంటే చాలా న్యాచురల్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ రూరల్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, సైకిల్ మీద వచ్చే ఎంట్రీ, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్ లుక్ బాగా సెట్ అయింది. చూస్తుంటే క్యారెక్టర్‌లో కంప్లీట్‌గా మెర్జ్ అయిపోయాడు అనిపించింది. కానీ 'డ్రాగన్ గ్లింప్స్‌లో' ఎన్టీఆర్ లుక్ విషయానికొస్తే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చింది బ్రో. పర్టిక్యులర్‌లీ స్టైలింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్ అయితే కొన్ని షాట్స్‌లో ఓవర్ సినిమాటిక్‌గా అనిపించాయి. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నా సరే ఆ లుక్ మాత్రం అందరికీ అంత కనెక్ట్ అవ్వలేదనిపించింది. సో హీరో లుక్ కేటగిరీలో నా ఒపీనియన్ ప్రకారం 'పెద్ది' గాడిదే ఒక పాయింట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ బీజీఎం. ఇది ఇంట్రెస్టింగ్ కంపారిజన్. 'పెద్ది' ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ట్రైలర్ విజువల్స్ బాగున్నా సరే బీజీఎం ఎలివేట్ చేయాల్సిన సీన్స్‌ని ఫుల్‌గా క్యారీ చేయలేకపోయింది. కొన్ని ప్లేసెస్‌లో ఎమోషనల్ టోన్ ఉంది. కానీ మాస్ ఇంపాక్ట్ మాత్రం తక్కువ అనిపించింది. కానీ 'డ్రాగన్ గ్లింప్స్‌లో' బీజీఎం మాత్రం ఇన్‌స్టంట్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ ఆ ప్రశాంత్ నీల్ స్టైల్ హెవీ సౌండ్ డిజైన్, కేజీఎఫ్ అండ్ సలార్ వైబ్స్ ఇచ్చినా సరే మాస్ ఆడియన్స్‌కి ఇమ్మీడియేట్ హై ఇచ్చింది 'డ్రాగన్ గ్లింప్స్'. థియేటర్‌లో విజిల్స్ పడేలా ఉంది. సో బీజీఎం కేటగిరీలో క్లియర్‌గా 'డ్రాగన్‌కి' ఒక పాయింట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ వరల్డ్ బిల్డింగ్. ఈ కేటగిరీలో హానెస్ట్‌లీ చెప్పాలంటే ప్రశాంత్ నీల్‌ని బీట్ చేయడం అంత ఈజీ కాదు బ్రో. ఆయన సినిమాటిక్ వరల్డ్స్ క్రియేట్ చేయడంలో వేరే లెవెల్ మాస్టర్ అని చెప్పొచ్చు. 'డ్రాగన్ గ్లింప్స్‌లో' డార్క్ అట్మాస్ఫియర్, స్మోక్, ఫైర్ ఎలిమెంట్స్, ఇండస్ట్రియల్ సెటప్ ఎవ్రీథింగ్ సినిమాటిక్‌గా అనిపించాయి. స్కేల్ చూస్తుంటే పాన్ ఇండియా ఫీలింగ్ వచ్చింది. 'పెద్ది' సైడ్‌కొస్తే బుచ్చిబాబు వరల్డ్ రియలిస్టిక్ అండ్ గ్రౌండెడ్‌గా ఉంది. విలేజ్ సెటప్ రాగానే ఉంది. న్యాచురల్ టెక్స్చర్ కూడా ఉంది. కానీ స్కేల్ అండ్ సినిమాటిక్ వరల్డ్ కంపారిజన్‌లో 'డ్రాగన్' కొంచెం ఎడ్జ్ తీసుకుంది. సో వరల్డ్ బిల్డింగ్‌లో 'డ్రాగన్‌కే' ఒక పాయింట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ డీఓపీ అండ్ విజువల్ క్వాలిటీ. 'పెద్ది' విజువల్స్ చాలా రా అండ్ రస్టిక్ ఫీల్ ఇచ్చాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్ కాబట్టి ఫ్రేమ్స్ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. కలర్స్ కూడా ఎర్తీ టోన్‌లో ఉండడం వల్ల అథెంటిసిటీ వచ్చింది. కానీ 'డ్రాగన్ గ్లింప్స్‌లో' కొన్ని షాట్స్ చూస్తే ఏఐ జనరేట్ చేసిన ఫీల్ వచ్చిందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్ షార్పెనింగ్, టూ మచ్ స్మోక్ అండ్ టూ మచ్ డార్క్ గ్రేడింగ్ వల్ల కొంచెం ఆర్టిఫిషియల్‌గా అనిపించాయి షాట్స్ అన్నీ. ప్రశాంత్ నీల్ మూవీస్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ డార్క్ టెంప్లెట్ ఫాలో అవ్వడం వల్ల కొంచెం రిపిటేటివ్ ఫీల్ కూడా వచ్చింది. సో విజువల్ కేటగిరీలో 2 మూవీస్‌కి ఈక్వల్ పాజిటివ్స్ అండ్ ఈక్వల్ నెగెటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఎలివేషన్ మూమెంట్స్. మాస్ ఆడియన్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్. 'డ్రాగన్ గ్లింప్స్‌లో' ఎలివేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. హీరో ఎంట్రీస్, ఫైర్ షాట్స్, స్లో మోషన్ వాక్స్ ఎవ్రీథింగ్ మాస్ ఆడియన్స్ కోసం డిజైన్ చేసినట్టుంది. కానీ 'పెద్ది' ట్రైలర్‌లో ఎమోషనల్ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మాస్ ఎలివేషన్స్‌ని వదిలేశారు అనిపించింది. ఎస్పెషల్లీ బీజీఎం స్ట్రాంగ్‌గా ఉండుంటే కొన్ని షాట్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళేవి. అది కొంచెం మిస్ అయింది 'పెద్ది' ట్రైలర్‌లో. ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ మాట్లాడుకుంటే ఓవరాల్‌గా చూసుకుంటే 2 కంటెంట్‌లో కూడా ఈక్వల్‌గా పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ కూడా ఉన్నాయి. 'పెద్ది' ట్రైలర్‌లో న్యాచురాలిటీ అండ్ గ్రౌండెడ్ ఫీల్ బాగుంది. 'డ్రాగన్ గ్లింప్స్‌లో' మాస్ ఇంపాక్ట్ అండ్ వరల్డ్ బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. పర్సనల్లీ నాకు 2 యావరేజ్ టు డీసెంట్ ఫీలింగ్ ఇచ్చాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 'డ్రాగన్‌ది' జస్ట్ గ్లింప్స్ మాత్రమే. కాబట్టి ఇప్పుడే ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఫుల్ ట్రైలర్ వచ్చాక యాక్చువల్ క్లారిటీ వస్తుంది. అండ్ 'పెద్ది' సైడ్‌లో స్ట్రాంగెస్ట్ మైనస్ ఏంటంటే బీజీఎం అండ్ ఎలివేషన్ మూమెంట్స్. అవి స్ట్రాంగ్‌గా ఉంటే ట్రైలర్ ఇంపాక్ట్ ఇంకా పెరిగిపోయేది. సో గాయ్స్ ఇది మా అనాలిసిస్. మీ ఒపీనియన్ ఏంటి? 'పెద్ది' ట్రైలర్ బాగుందా? లేదా 'డ్రాగన్ గ్లింప్స్' బాగుందా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి హానెస్ట్ మూవీ అనాలిసిస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మావా. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.